రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అసెంబ్లీని వేదిక చేసుకున్నారండి. చాలా స్పష్టంగా నిన్న ఇన్ఫాక్ట్ అక్కడ కూర్చున్న ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి నీళ్ల విషయం మీద, గోదావరి జలాల విషయం మీద మాట్లాడి కేసీఆర్ గారికి కృతజ్ఞత చెప్తుంటే దాన్ని కృష్ణా జలాల డిబేట్ లో కృష్ణా నది అని బాజాప్తా జబర్దస్తీ చేస్తూ ఇది కృష్ణా జలాల మీద మాట్లాడుతున్న వీడియో అని ఫేక్ వీడియోలా సునీల్ కనుగోలు టీం తయారు చేసిన వీడియోను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్లే చేస్తే ఇంకా దీనికంటే ఇంకా దారుణం. ఒక రాష్ట్ర మంత్రే అసెంబ్లీలో ఫేక్ వీడియోలు ప్లే చేస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది చెప్పండి. అయితే ఒక్కటి మనం నిజంగా కూడా కేసీఆర్ గారికి నిన్న తెలంగాణ సమాజం అందరూ కూడా ఏమంటున్నారంటే ఆపోజిషన్ గా ఫస్ట్ మార్క్ కేసీఆర్ గారు కొట్టేశారు. ఎందుకు అని అంటే బడ్జెట్ అసలు నిన్న మొన్న ఈ సెషన్ 2 రోజులైంది. 2 రోజులు ఒకటి అంటే 3 రోజులు. ఒకటేమో గవర్నర్ గారు ఉపన్యాసం, ఇంకొకటి బడ్జెట్ ప్రవేశపెట్టడం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనరల్లీ ఏమైతుంది అసెంబ్లీ ఆనవాయితీ బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది. కానీ బడ్జెట్ మీద చర్చ పెట్టకుండా కేసీఆర్ గారు చెలో నల్గొండ కార్యక్రమం ఇవాళ తలపెట్టారు కాబట్టి హుటాహుటిన నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టే పరిస్థితి వచ్చింది. సో అదే పెద్ద ఒక విక్టరీ ఇవాళ ఒక ప్రధాన ప్రతిపక్షంగా. ఎందుకంటే వాళ్ళ బుక్ రిలీజ్ చేశారు నిన్న అసెంబ్లీలో, మనం స్టెప్ బై స్టెప్. ఎందుకంటే నిన్న చాలా పెద్ద విక్టరీ అది. ఎందుకంటే ఏ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు, జనవరి ఫిబ్రవరి ఒప్పుకున్నారు అని ఒక వాదన వచ్చింది. ఒప్పుకున్నారు అనేసి అందులో ఉంది, ఇన్ రిటర్న్ అందులో ఉంది. పెట్టిన తర్వాత ఇది చర్చకు బయటికి తీసింది, కార్నర్ చేసింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు దీన్ని లేవనెత్తిన తర్వాత చెలో నల్గొండ కార్యక్రమం ఇచ్చిన తర్వాత నిన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టే అవసరం వాళ్ళకు వచ్చింది. శుభపరిణామం. నంబర్ 1 అదొకటైతే, ఇంకొకటి చెప్తాను మీకు. బీఆర్ఎస్ ఎంపీలు 2 ఫిబ్రవరిన గజేంద్ర సింగ్ షేకావత్ గారిని, కేంద్ర మంత్రి గారిని పోయి కలిసి లేఖ ఇచ్చారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఏముంది అంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పిదాలు జరిగినాయి, మీ జాయింట్ సెక్రటరీ తప్పులు చేసినట్ట. ఎందుకంటే చూడండి కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, మనం కేంద్రం మీద కొట్లాడేటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఉండదు. నా తెలంగాణ ఇది, నా తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడుతున్నా కదా నేను అనేది. అందుకే అందులో ఆ లేఖలో ఏమనుంది అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏదో తప్పు జరిగిందంట, మీ జాయింట్ సెక్రటరీ తప్పు చేసిరంట అని డైరెక్ట్ గా నేరుగా కేంద్ర మంత్రిని అడిగారు. ఈ పని అసలు ఎవరు చేయాలి? ఇక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేయాలి. రేవంత్ రెడ్డి ఎత్తిండు కదా ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ ఉంది అని. మరి రాంగ్ ఉంది అన్నప్పుడు నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. ఎందుకంటే కేఆర్ఎంబీ అధికారులేమో దీన్ని మొత్తం స్వాధీనంలో ప్రజలకు రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి అది ఎందుకు తప్పు చెప్పారనేది క్లారిటీగా అడగాలి. బదులు ఏం చేశారు తెలుసా, ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడే విభజన చట్టం జరిగింది, విభజన చట్టంలోనే ఇదంతా ఉన్నది, కేఆర్ఎంబీ జిఆర్ఎంబీ తీసుకోవడము అని అట్లా డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. అంటే కేంద్రాన్ని ఒక్క మాట అనలేదు. మరి విభజన చట్టాన్ని చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. సో పాయింట్ టు పాయింట్ ఇలా పటాపంచలు చేస్తూ ఇక నిన్న పోనీ కనీసం ఇక్కడన్నా కేంద్రం తప్పిదం చేసింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది అని అంటే ఇక ఒక పేపర్ రిలీజ్ చేశారు, అవాస్తవాల పేపర్. ఎందుకు? నంబర్ 1 ఫస్ట్ ఏముంది అందులో? ఫస్ట్ పాయింటే 6 అక్టోబర్ 2020 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. 2 ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయినాయి రాజేష్ గారు. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 18, అప్పుడు కేసీఆర్ గారు, అప్పుడు కేంద్ర మంత్రి ఉమాభారతి గారు ఉండే. రెండవ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 6 అక్టోబర్ 2000. వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్ లో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అని ఉంది వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్ లో. కానీ వాస్తవం ఏంటంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నిన్న హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా ఓపెన్ చేసి చూపెట్టారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ disagreed for notification of the jurisdiction of KRMB GRMB అని చాలా స్పష్టంగా అందులో ఉన్నది. అది నిన్న హరీష్ రావు గారు రిలీజ్ చేయడం జరిగింది. నంబర్ 2 అయితే ఇక మనకు అందరికీ తెలిసిందే, రాష్ట్రమే సిగ్గుపడేటట్టు ఒక మంత్రి అసెంబ్లీలో గిట్ల అబద్ధాలు చెప్తారా? ఇవాళ మీరు వీడియోలు ప్లే చేసి గోదావరి జలాల గురించి మాట్లాడితే కృష్ణా జలాల విషయం మీద మీరు చెప్తారా అనేది ఇది ఒకటి చూసారు. సో హోల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. చాలా మంది బీఆర్ఎస్ ఎందుకు అవసరము, బీఆర్ఎస్ ఏంది, ఏం చేస్తుంది పార్లమెంట్ లో అని. నిన్నటి ఎపిసోడే చాలా పెద్ద ఉదాహరణ రాజేష్ గారు. ఒక ఫోర్స్ గా, ఒక ప్రెషర్ ఫోర్స్ గా ఇటు కేంద్రం మీద, అటు గజేంద్ర సింగ్ షేకావత్ దగ్గరికి మన ఎంపీలను కేసీఆర్ గారు పంపించి ఏంది మీ సంగతి, మీరేమో మరి టేక్ ఓవర్ చేస్తున్నారు, మాకు ఇప్పటి వరకు అవార్డు కాలేదు, కండిషన్స్ ఉన్నాయి కదా, మనం 5 కండిషన్స్ అందులో పెట్టినాం, ఇప్పటి వరకు నీటి వాటా తేలలేదు, నీటి వాటా తేల్చందే మీరు ఎట్లా దీన్ని టేక్ ఓవర్ చేస్తారు అనేది ఒకటి కేంద్రంతోనే కొట్లాడుతూ, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రెషర్ పెడుతూ మీ స్టాండ్ ఏంది అసలు, వాట్ ఈస్ యువర్ స్టాండ్? మరి కేంద్రం టేక్ ఓవర్ చేస్తుంటే మీ స్టాండ్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధికారులు ఏమో పోయి ఇట్లా సంతకాలు పెట్టొస్తున్నారు, ఒప్పుకుంటున్నారు అని మీ వాళ్ళ స్టాండ్ అడిగినందుకే నిన్న స్టాండ్ తెలిసింది.
కృష్ణా జలాల విషయం మీద ఒక అంబిగ్విటీ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే విధంగా ఒక ప్రెషర్ ఫోర్స్ లాగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ నిలబడ్డది బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం పెట్టి. నంబర్ 2, ఇక కేంద్రంది పోకడ ఎట్లుంటది అంటే ఇక వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకు చెప్తాను మీకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇదే విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద ఉండే, అది జాతీయ హోదా అనే డిమాండ్ కూడా ఉండే. దానికి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు వారు వచ్చి జాతీయ హోదా ఇస్తామని చెప్పారు, అది కాలేదు. నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి మహబూబ్ నగర్ లో పాలమూరు గడ్డ మీద జాతీయ హోదా అని అన్నారు, అది కాలేదు. ఇవాళ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ పోయి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకా జాతీయ హోదా లేదు, మేము అసలు జాతీయ హోదా ఎవరికి ఇస్తలేము, దానికి సరిపడా నిధులు ఇస్తాం లేకపోతే అని చెప్పారు. వీళ్ళు ఒప్పుకొని వచ్చేసిరు. ఇక వీళ్ళేమో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన 420 హామీల్లో 420 హామీలు ఇచ్చిరు. డిక్లరేషన్లు అన్ని, ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, విమెన్ డిక్లరేషన్, మేనిఫెస్టో ఇవన్నీ ఇచ్చిరు కదా. అందులో పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కొట్లాడతాము అని చెప్పారు. మరి కొట్లాడకుండా ఒప్పుకొని వచ్చేసారు కదా. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళంతటా వాళ్ళే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి నచ్చినప్పుడు అప్పర్ భద్రా అని కర్ణాటక ఎన్నికలు ఉన్నప్పుడు అప్పర్ భద్రా అని కేంద్ర బడ్జెట్ లో అనౌన్స్ చేస్తారు, వాళ్ళకి నచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అని ఉండదు అని అంటే ఒప్పేసుకుంటారా మీరు? ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇంకొక విషయం, 6 అక్టోబర్ 2020 అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డాక్యుమెంట్ చూపెట్టి కేసీఆర్ గారు ఒప్పుకున్నారని ఒక అబద్ధం చెప్పారు కదా. అయితే అందులో ఏమనుంది అంటే కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒప్పుకోలేదు అనే ఒక పాయింట్ ఉంటే దానికి కేంద్ర మంత్రి ఏమని సమాధానం చెప్పింది తెలుసు? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో ఇది పొందుపరుచుంది, ఇది మా ప్రెరోగేటివ్, ఇది మేము తీసుకునే ప్రెరోగేటివ్ అంటే ఇది మా హక్కు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం బెదిరించి భయపెట్టించి బలవంతంగా తీసుకుంటది. అంటే రేపు నేను అనేది ఏంటంటే అసెంబ్లీలో ఇవాళ కాంగ్రెస్ తీర్మానం తీసుకున్నంత మాత్రాన ఇంకా అయిపోలేదు ఇష్యూ, మళ్ళా రేపు కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇట్లనే బుల్డోజ్ చేసి తీసుకునే విధంగా ఉంటది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద మాట్లాడరు. సిద్ధరామయ్య మొన్న అక్కడ ధర్నా చేసిండండి నిధుల విషయం మీద. మనకు కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 3 రాష్ట్రాలు చేశారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ అందరూ మనం రూపాయి ఇస్తే మనకు కేవలం 35-40 పైసలు వస్తుంది అని ఒకటి ఉంది ఇవాళ. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ కి 10% ఆఫ్ ఫండ్స్ అనో 17% ఆఫ్ ఫండ్స్ అనో, బీహార్ కి 10%, 15% ఫండ్స్ వెళ్తున్నాయి. తెలంగాణ కేవలం 2% వస్తున్నది మనకి. ఇవాళ మనం ఇస్తున్న షేర్ ఆఫ్ ట్యాక్సెస్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది 2%. దీని మీద కనీసము పెదవి విప్పలేదు. నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, సిద్ధరామయ్య కొట్లాడితే కనీసం సంఘీభావం కూడా తెలిపలేదు కదా, కనీసం ఒక సాలిడారిటీ సపోర్ట్ కూడా మీరు చేయలేదు. ఇవాళ అంటే ఇక్కడ ఉన్న కేరళ, తమిళనాడు వీళ్ళందరి మీద అన్యాయం జరుగుతుంది తెలంగాణ మీద అనేది. ఎందుకంటే కేసీఆర్ గారు దీని మీద రేస్ చేసిండ్రు, నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మీద పోరాటం చేసిండ్రు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడారు చెప్పండి? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అయితే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అనవు, మనకు నిధులు వస్తలేవు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అనవు. సార్ అంతెందుకు, మొన్న కేంద్ర బడ్జెట్ వచ్చింది, ఇది 11వ బడ్జెట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి. తెలంగాణ అక్షరం కూడా మీకు ఆ బడ్జెట్ లో కనబడదు, శూన్యం. మన ఎన్నో ప్రాజెక్టులు రావాల్సినవి ఉన్నాయి, విభజన చట్టంలో ఉన్నాయి. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది అని కూడా నువ్వు అనలేవా? ఒక బడ్జెట్ పెట్టింది, బడ్జెట్లో ఒక్క రూపాయి రాలేదు. ఎందుకు తెలుసా? ప్రతిసారి కేసీఆర్ గారు, ఎంపీలు, కేటీఆర్ గారు, అది కొందరు అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు హోర్డింగ్లు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారండి, శూన్యం, మనకు బడ్జెట్ కూడా రాలేదు అనేసి. కేంద్ర ప్రభుత్వం మన మీదికి ఇట్లాంటి చర్యలు చేస్తుంటే కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పిదం కాదు, వాళ్ళను ప్రశ్నించేదాకా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు. నీకు నరేంద్ర మోదీ గారు అంటే భయం అండి. నువ్వు ఒక మాట హౌస్ లో ఆ ఎమ్మెల్యేలను, కిషన్ రెడ్డి గారును, బండి సంజయ్ గారును అను. నిన్న నేను ఒక ఛానల్లో కూర్చుంటే ఎక్స్ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు కాలేదు, అదేం లేదు, వీళ్ళే అంటున్నారు, అది కరెక్ట్ ఉంటది, అట్లెట్లా తప్పు జరుగుతుంది అని అంటారు. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ విల్ బి సర్క్యులేటెడ్ టు ది కన్సర్న్డ్ పార్టీస్. Right, okay. Minutes of the meeting. Right, okay. Prabhakar is defending the minutes of the meeting again. ఆ ప్రకారంగా సర్క్యులేట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం We are agreed. బీజేపీ వాళ్ళ లైన్ గట్లుంది, మీరేమో తప్పైంది అని అంటున్నారు. అంటే స్పష్టత ఇంకా రావాలి కదా. సో అందుకే ఇవాళ ఖచ్చితంగా నల్గొండ వేదికగా కేసీఆర్ గారు ఇవన్నిటి విషయం మీద కూడా రేస్ చేయబోతున్నారు. ఇంకా మనకు క్లారిటీ రావాలి కృష్ణా జలాల విషయం.